మార్కెట్లో అయితే హండ్రెడ్స్ ఆఫ్ సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి, బట్ నేను జస్ట్ లైఫ్ లాంగ్ ఓన్లీ 5 సప్లిమెంట్స్ వాడాలంటే ఈ 5 మాత్రమే చూస్ చేసుకుంటాను. ఫస్ట్ సప్లిమెంట్ ఫిష్ ఆయిల్. ఇది మీరు జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తీసుకోవాల్సిన సప్లిమెంట్. ఇది మీ హార్ట్ కి, మీ బ్రెయిన్ కి, మీ ఐ ఫంక్షనింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఇది ఎక్కువ కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ 0.1 టైమ్స్ యువర్ బాడీ వెయిట్ తీసుకోండి, అంటే 70 కిలోస్ ఉంటే 7 గ్రామ్స్ తీసుకోండి. దీంతో పాటు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే డైలీ కన్జ్యూమ్ చేయండి. ఇది మీ మసిల్స్ కోసమనే కాదు, కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా క్రియేటిన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వైటమిన్ D3 + K2. ఇది మీ హార్ట్ కి, మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కి అండ్ మీ డెంటల్ సపోర్ట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మెగ్నీషియం గ్లైసినేట్. ఇది అల్టిమేట్ రిలాక్సర్. ఇది మీ స్ట్రెస్ లెవెల్స్ ని చాలా తగ్గిస్తుంది, మీ స్లీప్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మీ మసిల్ రికవరీని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ అశ్వగంధ. ఇది హ్యాండ్స్ డౌన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్. దీంట్లో KSM 66 వేరియంట్ ని ప్రిఫర్ చేయండి. దీనివల్ల మీకు కార్టిసోల్ లెవెల్స్ అనేవి చాలా తగ్గుతాయి, అంటే మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దాంతో పాటు మీ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ 5 సప్లిమెంట్స్ అయితే యూజ్ చేయండి. మీరు బాడీ బిల్డింగ్ చేసినా చేయకపోయినా మీ జనరల్ హెల్త్ కి ఈ సప్లిమెంట్స్ అనేవి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయడం మర్చిపోతండి.